హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'రాందీప్స్' అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ కేరళలో ఇది మా లాస్ట్ డే 4 అనమాట. అలెప్పీలో మేము సన్‌రైజ్ చూద్దాము అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేచి రెడీ అయిపోయి బీచ్‌కైతే వెళ్ళిపోయాము. బట్ అది సన్‌రైజ్ బీచ్ అయితే కాదు, సన్‌సెట్ బీచ్. ఆ ముందు రోజు లేట్‌గా వచ్చాము అండ్ బీచ్‌కి కూడా లేట్‌గా వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి సన్‌సెట్ అయిపోయింది. సో, మాకది తెలియలేదనమాట. సన్‌రైజ్ అనుకున్నాము. అనుకుని వెళ్లి చూసేసరికి ఆపోజిట్‌లో సన్‌రైజ్ అయింది. అప్పుడు అర్థమైందనమాట. ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పి కాసేపు అక్కడే బీచ్‌లో టైమ్ స్పెండ్ చేశాము. బీచ్‌లో అయితే దిగలేదు. ముందే చెప్పాను కదా! నాకంత వాటర్ మంచిగా అనిపించలేదు అండ్ ఆల్సో బ్లాక్ సాండ్. ఇక్కడ ఫిష్ ఒకటి కొట్టుకొచ్చేసింది పాపం ఒడ్డుకి. అంటే కొంచెం వాటర్ ముందుకొచ్చినట్లుంది. అప్పుడు పాపం ఆ ఫిష్ ఉండిపోయింది. దాన్ని మా హస్బెండ్ తీసి ఇంకా సముద్రంలోకి వేసేశారు. నాకు ఫిష్ ముట్టుకోవడం అంటే భయం. నేను ముట్టుకోనసలు. అందుకని మా హస్బెండ్ ఏడిపిస్తున్నారు, "నీ మీద వేసేస్తా" అని. దాన్నింక సముద్రంలో వదిలేశారు. అండ్ ఇక్కడ తెప్పలాగా ఉంది. దాని మీద వెళ్ళి ఈ నైట్ వేసేసినట్టున్నారు. వల వేసినట్టున్నారు. అది వెళ్ళి మార్నింగ్ తెచ్చుకుంటున్నారు. తెచ్చుకొని అందులో చేపలు, రొయ్యలు ఏదుంటే అది అమ్ముకుంటారంట. అండ్ ఇక్కడ ఒడ్డుకొచ్చే చేపలు చిన్నయి ఉంటాయి కదా! వాటి కోసం వల ఏస్తున్నారీయన. అక్కడ బోట్స్, తెప్పలు చాలా వాటి మీద వెళ్ళి చేపలైతే పడుతున్నారు. మేమక్కడున్నప్పుడు చూసాము, చాలామంది చేపలు పట్టేవాళ్ళైతే ఉన్నారు. మాక్సిమం వాళ్ళే ఉన్నారక్కడ. బీచ్‌కి వెళ్తుంటాను కానీ, ఇలా చేపలు పట్టడం అది అంతగా ఎక్కువ చూడలేదు. సో, ఇదొక కొంచెం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. అండ్ మన సైడ్ మామూలుగా బోట్స్ యూజ్ చేస్తారు కదా! తెప్పలు సముద్రంలో యూజ్ చేయడం నేనెప్పుడూ చూడలేదు. బట్ ఇదేదో తెప్పలాగే ఉంది. మరి తెప్పనే అనుకుంటున్నాను. అదేంటో మీరు తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఒకాయన వల వేస్తున్నారు ఒడ్డు దగ్గర అని చెప్పాను కదా! ఆయన వలలో ఏమైనా వచ్చినాయేమో అని చూసుకుంటున్నారు. ఆయనకైతే ఏమీ రాలేదు. కానీ మా ఆయనకైతే 2 చేపలు దొరికినియి. వాటిని సముద్రంలో వదిలేస్తున్నాడింకా. అంటే వాటిని మనమేం చేసుకోలేం కదా! అండ్ నేను ముట్టుకోను కూడా. ఆల్మోస్ట్ మేము ఒక 2 అవర్స్ అక్కడే ఉండిపోయాము. బీచ్ దగ్గరే ఉన్నాము. ఇంకా రూమ్‌కొచ్చి చేసేది కూడా లేదు. అంటే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఆల్రెడీ. సో, అందుకని ఇంకా బీచ్ దగ్గర 2 అవర్స్ అలా ఉండి వచ్చేసాము. వచ్చి ఇంకా మేము చెకౌట్ చేసేసాము. చెకౌట్ చేసి ఇప్పుడు బోట్ హౌస్‌కైతే స్టార్ట్ అవుతున్నాము. నాకు ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. అంటే బీచ్ అంత నచ్చలేదు. బట్ ఈ ఏరియా నచ్చింది. అండ్ మా స్టే కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఒక్క నైటే స్పెండ్ చేశాము ఇక్కడ. బట్ నచ్చింది నాకు ప్లేస్ అయితే. త్రూఅవుట్ కేరళ ట్రిప్ నాకు ఒక్కరోజు కూడా ఫుడ్ నచ్చలేదు. నా ఫ్రెండ్స్‌ని అందరిని అడిగినప్పుడు అలెప్పీలో ఫుడ్ చాలా బావుంటుంది అండ్ సీ ఫుడ్ దొరుకుతుంది అని కూడా చెప్పారు. బట్ ముందు రోజు కప్ప అవి తిన్నాము. బట్ నాకెందుకో అంత టేస్ట్ అయితే నచ్చలేదు. సీ ఫుడ్ కూడా అంత ఫ్రెష్‌గా అనిపించలేదు. అండ్ మేము ఇక్కడ బోట్ అవన్నీ ఆగే చోటుకొచ్చాము. అండ్ నాకు ఎక్కడికి వెళ్ళినా ఒకటి గుర్తుగా ఆ ప్లేస్‌కి గుర్తుగా కొనుక్కోవటం అలవాటనమాట. సో, అందుకని ఆ బోట్ హౌస్ బొమ్మ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాము. అండ్ కథాకళి బొమ్మలుంటాయి కదా! వాటి మొహంతో ఉంటది కదా! అలాంటిది మా హస్బెండ్‌కి చాలా ఇష్టమంట. సో, అది కావాలి అని చెప్పి మొన్నటి నుంచి చూస్తున్నారు. బట్ తనకు కావాల్సిందేదో మైండ్‌లో ఉంది. అదైతే తనకి దొరకలేదు. ఇక్కడ కూడా ఉంటాయేమో అని చూసారు. ఫైనల్లీ ఏదో ఒకటైతే తీసుకున్నారు. ఇది తీసుకున్నామనమాట. ఐ థింక్ దీనికి 450 ఎంతో చార్జ్ చేశారు. అండ్ దీంతో పాటు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ ఆ బోట్ హౌస్ కూడా తీసుకున్నాము. ఈ పెద్దదైతే బోట్ హౌస్ 850 చెప్పారు. చిన్నవైతే 500 అలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేము మాకు అలాట్ చేసిన బోట్ హౌస్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఒకటే ప్లేస్‌లో అన్ని బోట్స్ చూసి చాలా ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. అండ్ ఎప్పటినుంచో నా డ్రీమ్ కూడా కేరళ బోట్ హౌస్‌లో ట్రావెల్ చేయాలి అని. ఆ డ్రీమ్ కోసం ఇక్కడికొచ్చినట్టుంది అంతే. బట్ నాకైతే ఆ ట్రిప్ అంతగా నచ్చలేదు. అలప్పీలో వెళ్ళిన ఆ బోట్ హౌస్ ట్రిప్. ఎందుకో చాలా బోరింగ్‌గా అండ్ డిప్రెస్డ్‌గా అనిపిచ్చింది. ముందు రోజు వెళ్ళిన వాళ్ళు 9:00కి చెకౌట్ అనమాట. సో, ఆల్మోస్ట్ 9:00కి అన్ని బోట్స్ వచ్చేస్తాయి ఇక్కడికి. అండ్ 12:00కి చెక్ ఇన్. మాకు ఈ మధ్యలో డ్యూరేషన్ ఉంటుంది కదా! 9-12 ఆ టైంలో మాకు బోట్ హౌస్ అలాట్ చేశారు. అంటే మేము ఫుల్ డే స్టే అయితే తీసుకోలేదు. మాకు అసలు ఆ 3 అవర్స్ ఉండడానికే చాలా బోరింగ్‌గా అనిపిచ్చింది. మాకు బుక్ చేసిన బోట్ అయితే ఇదే అనమాట. అంటే చెప్పాను కదా! ఫుల్ డే టూర్ కాదు. ఇది ఓన్లీ ఫర్ 3 అవర్స్. మేము బోట్ అయితే బోర్డ్ అవుతున్నాము. మేము వెళ్ళే జస్ట్ ఫ్యూ మినిట్స్ ముందు వాళ్ళు చెకౌట్ చేశారంట. సో, అన్నీ బెడ్స్ అవి క్లీన్ చేయాలి అని చెప్పి పోర్టికోలో కూర్చోమన్నారు. అందుకని ఇంకా పైకి వెళ్ళిపోయి కూర్చున్నామనమాట. ఫస్ట్ బెడ్‌రూమ్‌కైతే వెళ్ళాను చూద్దాం ఎలా ఉంటుందో అని. బట్ అది ఇంకా క్లీన్ చేయలేదు అని చెప్పి ఇంకా పైకైతే వెళ్ళిపోయాము. బోట్ స్టార్ట్ అయిన వెంటనే చాలా బావుంది. అంటే అటు ఇటు కొబ్బరి చెట్లు అవన్నీ అండ్ బోట్స్ అన్నీ కూడా చాలా అనిపిచ్చింది. సో, కాసేపు అలా కూర్చొని చూస్తూ ఉన్నాము.
అండ్ మేము వెళ్ళిన తర్వాత వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. రస్నాలాగా ఉంది. అంటే ఆరెంజ్ జ్యూస్ అనుకుంటా. అది ఇచ్చారు వెల్కమ్ డ్రింక్ లాగా. ఒక 2 ఆర్ 3 కిలోమీటర్స్ వరకు బావుంది. అంటే ఆహ్, చుట్టూ బోట్ హౌసెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో కొబ్బరి చెట్లు అంతా చూడ్డానికి అనిపిచ్చింది. ఆ తర్వాత ఇంక ఎంత చూసినా అదే ఉంది. ఇంకా మాకెందుకో అంతగా అనిపించలేదు. బోరింగ్‌గా అనిపిచ్చింది. చెప్పాను కదా! చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము అని చెప్పి. వెళ్ళేంత వరకు ఎక్సైటెడ్‌గా ఉన్నాము. వెళ్ళిన తర్వాత కాసేపటి వరకు కూడా చాలా అనిపిచ్చింది. సో, ఇంకా మా హస్బెండ్ ఫోటోస్, వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటేంటంటే చాలా ఎండగా ఉంది. గాలి అసలు లేదు. ఎండగా ఉండటం వల్ల అదొకటి మాకు చిరాకొచ్చింది. సో, కాసేపు ఆగి ఇంకా కిందకైతే వచ్చేసాము. కిందకొచ్చి ఇంకా కూర్చున్నామనమాట. అంటే ఈ ప్లేస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆర్ కొంతమంది గ్యాంగ్‌గా వచ్చి రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ గానీ ఒక గ్యాంగ్‌లాగా వచ్చి అందరూ కలిసుంటే బావుంటుంది. ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు క్విక్ బోట్ టూర్. ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే డైనింగ్ ఏరియా ఉంది. అండ్ ఆ తర్వాత 2 రూమ్స్ ఉంటాయి. రూమ్స్ మధ్యలో ఈ వాష్ ఏరియా ఉంది. ఇది ఫస్ట్ బెడ్‌రూమ్ అంటే మాస్టర్ బెడ్‌రూమ్ లాగా. రూమ్ బావుంది. చిన్నగా కాజీగా అనిపిచ్చింది. నాకు నచ్చింది రూమ్ అయితే. రూమ్‌లో చిన్న విండో ఉంది. బయట నుంచి బయట కనిపిస్తదనమాట. వాటర్ అంతా కనిపిస్తది. అండ్ చిన్న మిర్రర్ అండ్ ఆల్సో ఏసీ ఉంది. ఫస్ట్ రూమ్‌లోనే ఏసీ ఉంటుందంట. సెకండ్ రూమ్‌లో ఉండదు. అండ్ వాష్‌రూమ్ కూడా నీట్‌గా ఉంది. బావుంది. అంటే బ్రిటిషర్స్ టైప్ అనిపిచ్చిందనమాట. బ్రిటిషర్స్ కాలం నాటిదిలాగా అనిపిచ్చింది నాకు. అండ్ దాని పక్కనే ఇంకొక బెడ్‌రూమ్ ఉంది. అది లాక్ చేసేశారు. అంటే మేమిద్దరమే కదా! సో, అందుకని ఇంకా సెకండ్ రూమ్ యాక్సెస్ లేదు. అండ్ నేనింక కాసేపు ఆగి ఆ వేడికి తట్టుకోలేక డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అండ్ మాకు ఇచ్చారనమాట స్టీరింగ్ నాకు మా హస్బెండ్‌ని కూడా డ్రైవ్ చేయమన్నట్టు ఇచ్చారు. ఆ బోట్ కాసేపు అలా డ్రైవ్ చేసి పిక్చర్స్ తీసుకున్నాము. ఆ తర్వాత ఒక బీచ్‌కైతే వెళ్ళాము. బట్ ఎండగా ఉందని ఎక్కువ సేపు ఉండలేదు వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా కొచ్చికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడితో మా కేరళ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనమాట ఇది. అంటే అన్ని ఎయిర్‌పోర్ట్స్ లాగా అనిపించలేదు. ఇది కొంచెం ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. అండ్ తిను మా డ్రైవర్ చాలా అంటే చాలా స్వీట్ పర్సన్. చాలా మంచి ఆయన అసలు. చాలా చూసుకున్నారు మమ్మల్ని. అండ్ ఇంకా మేము చెక్ ఇన్ అవ్వడానికైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ. ఇంకా వచ్చేసేటప్పుడు నాకు మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. హమ్మయ్య! ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. మంచి ఫుడ్ తినొచ్చు అన్నట్టుంది ఒక పక్క. అండ్ ఇంకొక పక్క అయ్యో! కేరళని మిస్ అయిపోతాను అన్నట్టు కూడా ఉంది. సో, నాకు మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. ఈ కేరళ ట్రిప్ అయిపోతుంటే. అండ్ నేను ఇప్పటి వరకు చూసిన ఎయిర్‌పోర్ట్స్ అన్నిటిలో కంటే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ యూనిక్‌గా కూడా ఉంది. నాకైతే నచ్చింది ఈ ఎయిర్‌పోర్ట్. చెక్ ఇన్ అంతా అయిపోయి ఇంకా సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళాల్సిందుంది. సో, సెక్యూరిటీ చెక్‌కి పైకి వెళ్ళేటప్పుడు అక్కడ రైట్ సైడ్‌లో ఈ బొమ్మలవి పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఈ కథాకళి, మోహిని ఆటం ఇవన్నీ ఉంటాయి కదా! దానికి సంబంధించినవన్నీ కూడా బొమ్మలు పెట్టారు. నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ అక్కడ మంచిగా లైట్స్ అవన్నీ పెట్టారు. చాలా న్యాచురల్‌గా అనిపించినియి. అంటే బొమ్మలను చూసినట్టు నాకు అనిపించలేదు. ఏదో చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయవి. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయి లోపలికొచ్చిన తర్వాత గుర్తొచ్చింది నాకు. నేను గిఫ్ట్స్ కొంచెం తక్కువ తీసుకున్నాను. నేను మర్చిపోయాను కొంతమందికి తీసుకోవటం. సో, అప్పుడు అందుకని అక్కడ ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న షాప్స్‌కి వెళ్ళాము తీసుకుందామని. బట్ చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. అంటే బయట కంటే 3 టైమ్స్ ఎక్కువ కాస్ట్ ఉందనమాట. తీసుకొని ఫ్లైట్ బోర్డింగ్‌కయితే వెళ్ళిపోయాము. ఫ్లైట్ స్టార్ట్ అవుతోంది. మేము కేరళ వదిలి వెళ్ళిపోతున్నాము. మేము డైరెక్ట్ హైదరాబాద్ అయితే వెళ్ళట్లేదు. బెంగుళూరు వెళ్ళి అక్కడి నుంచి వెళ్తున్నాము.
ఎందుకంటే మాకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు హైదరాబాద్‌కి. నెక్స్ట్ డేకి ఉందనమాట. అంటే బెంగుళూరులో ఈ నైట్ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్‌కి స్టార్ట్ అవ్వాలి. బట్ మాకు ఆఫీస్‌లో అది కష్టం కదా! అందుకని చెప్పి ఇంకా ఆ రోజు నైటే మేము బెంగుళూరు టు హైదరాబాద్ బస్‌లో అయితే వెళ్ళిపోతాము. సో, ఇంకా ఇక్కడితో కేరళ సీరీస్ అయితే ఎండ్ అయిపోయినియి. వీడియోస్ మీకు నచ్చినియి అని నేను అనుకుంటున్నాను. మేము బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ బెంగుళూరు టెర్మినల్ 2 కొత్తగా స్టార్ట్ చేశారు కదా! సో, అందుకని నేను అన్నీ చూసి ఎక్సైట్ అయిపోతున్నాను. లోపలనే ఏదో చిన్న వాటర్ ఫాల్ లాగా అలా ఉందనమాట. అండ్ బెంగుళూరు రాగానే నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకు అంటే బయటకి వెళ్ళిన వెంటనే మేము బిర్యానీ తిన్నాము. మన ఫుడ్ మనం తినొచ్చు అన్న హ్యాపీనెస్ అయితే వచ్చింది నాకు. ఇంకా బిర్యానీ తిన్న వెంటనే ప్రాణం లేచొచ్చినంత పనయింది నాకైతే. అండ్ ఈ వీడియోకి ఇంతే. మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. మీరు మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.